మనం ఆరాధనలో ప్రవేశించే ముందు మన బైబిల్స్ని యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా 53:11. యెషయా 53:11. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే దేవుడు తృప్తి చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అసలు దేవుడు అసంతృప్తిగా ఎందుకు ఉన్నాడో ఒకసారి ఆలోచిస్తే అక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. దేవుడు సృష్టిని సృజించినప్పుడు ఆయన సృష్టిని అంతా చేసినప్పుడు ఆయన కలిగిన భావన ఏంటంటే ఇది ఎంతో మంచిది అన్న భావన కలిగింది. దాని తర్వాత మానవుడిని క్రియేట్ చేసినప్పుడు సృజించినప్పుడు దేవుడికి ఇంకా ఆనందం కలిగిందంట, బహు మంచిదని చెప్పాడు వాక్యంలో. అయితే పాపం ఎప్పుడైతే మరి లోకంలో ప్రవేశించిందో అది నాశనం చేసేసింది. ఒకానొక్క దగ్గర ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే కనుక ఒకసారి అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెనన్న మాట చూస్తూ ఉంటాం. చాలా కొన్ని సంవత్సరాల తర్వాత అంటే మానవుల యొక్క పాపం దేవునికి ఏం చేసిందంటే అది హృదయంలో ఆయనకు ఎంతో బాధను కలిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకోసమే దేవుడు మరి మానవులను తాను విడిపించడానికి తనే మరి ఈ భూలోకం మీదకి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి మనం చూసినట్టయితే అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. యెషయా గ్రంథం సుమారుగా 700 సంవత్సరాల ముందు క్రీస్తుకు ముందు వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు యెషయా 53వ అధ్యాయంలో ఇక్కడ రాసిన మాటలు అన్నీ కూడా యేసుక్రీస్తు వారికే వర్తిస్తాయి. తను సిలువలో చేసిన బలియాగాన్ని తన శ్రమను గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పండి? అందరు సాడ్గా ఉన్నారు కొంచెం. ఈరోజు ఏంటి స్పెషల్? గ్రేస్ క్యాన్సర్ రన్ కదా. చాలామంది చర్చ్ వాళ్ళు అన్ని ఫొటోస్ మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ అయినాయి నా వాట్సాప్లో మాత్రం. అది ఎందుకు చేస్తున్నారు ఇది గ్రేస్ క్యాన్సర్ రన్? అవగాహన, అవేర్నెస్ కదా. క్యాన్సర్ ఎవరికైనా రావాలని కోరుకుంటామా? ఎవరు కోరుకోము. ఎందుకు? ఎంతో సఫరింగ్ ఉంటుంది అట్లా, రైట్? అది తెలిసి కూడా అంటే ఎవరికన్నా వచ్చినా మనకు తెలిస్తే కూడా వీ విల్ ఫీల్ వెరీ సాడ్. అది సఫరింగ్ నుంచి ఎవరైనా వెళ్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అయితే మరి ఇక్కడ చూసినట్టయితే మరి దేవుడు మరి ఇక్కడ తన వేదన గురైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు మరి ఇంకొక మార్గం ఏమీ లేదు. యేసుక్రీస్తు వారు రావాలి కదా. తను మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తే దేవుడు ఎన్నో అర్పణలు సిస్టమ్ అంతా సెటప్ చేసినప్పటికీ మరి ఒక మాట హెబ్రీలో రాయబడింది ఇలాగా 14వ అధ్యాయంలో, ఎందుకనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మరి పాపం తీసివేయట అసాధ్యం అన్న మాట వ్రాయబడింది. అవన్నీ కూడా ఛాయారూపకంగా యేసుక్రీస్తు వారికి సింబాలిక్గా ఉన్నాయి అంతే. అయితే దేవుడు ఇంకేదైనా మార్గం ఉంటే చూసేవాడేమో, కానీ ఇంకొక మార్గం లేదు. అందుకోసం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తను ఎంతో బాధను మరి సిలువలో పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుడు తెలిసి కూడా మరి ఈ బాధను అనుభవించినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి తాను పొందినటువంటి ఈ శ్రమ ద్వారా మనందరికీ ఏం కలుగుతుంది? పాపం నుంచి విడుదల. ఎందుకు దేవుడు మరి తన ప్రియకుమారుని ఇంత వేదన గురి చేయాల్సి వచ్చిందంటే నాకు 2 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, దేవుడు మరి ప్రేమ కలిగినటువంటి దేవుడు. మన అందరం నశించిపోట దేవుడికి ఇష్టం లేదు. మరి తను మరి అందుకోసమే యోహాను 3:16 ఏ విధంగా ఉంది, దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన అన్న మాట మనకు కనిపిస్తుంది. ఆయన ప్రేమ మాటల్లోనే కాదు, కానీ తన ఏకైక కుమారుడు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించి మన పాపంలో కొరకు ఆయన చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. మరి దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకోసమే మరి ఈ సిలువలో మరి ఎంత వేదన అనుభవించాడంటే ఒక మాట వ్రాయబడ్డది. ఆయన సిలువలో ఈ బాధను అనుభవిస్తున్నప్పుడు మరి సృష్టి కూడా మరి ఆ బాధను చూడలేకపోయింది.
అందుకోసమే అక్కడ ఆ మాట మరి యేసుక్రీస్తు వారు ఆ మాటలు పలుకుతూ ఉంటాడు కదా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని. అక్కడ సుమారుగా 4 గంటలు మరి అక్కడ చీకటి కమ్మినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మరి నిత్యత్వం నుంచి ఏకంగా ఉన్న తండ్రి కుమార దేవుళ్ళు ఒక్కసారిగా మరి ఏమవుతున్నట్టుగా చూస్తున్నాం, విడిపోయినట్టుగా చూస్తున్నాం. అందుకోసం నేను ఇందాక పాడిన పాటలో కూడా చూస్తే, పాపంను కనలేని దేవ, పాపంను చూడలేనటువంటి దేవ. సిలువలో ఏం జరిగిందంటే పాపం యొక్క జడ్జిమెంట్, పాపం యొక్క తీర్పు అక్కడ జరిగినట్టుగా చూస్తా ఉన్నాం. ఆ తీర్పు నీ మీద నా మీద రావాల్సినటువంటి తీర్పు యేసుక్రీస్తు వారి మీద వచ్చినట్టుగా చూస్తున్నాం. అందుకోసమే దేవుడు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే, దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. లేకపోతే ఆ వేదన ఎవరు అనుభవించాలి? మనం అనుభవించాలి. కానీ ఆ వేదన ఇప్పుడు ఎవరు అనుభవించినారు? యేసుక్రీస్తు వారు అనుభవించినట్టుగా చూస్తున్నాం. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మనం వచ్చిన అందరం కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. రెండవదిగా చూసినట్టయితే మరి దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. ఆయన మరి పాపాన్ని జడ్జి చేయాలి, ఆయన తీర్పు తీర్చాలి పాపంని కదా. అవి రెండు బ్యాలెన్స్ చేయాలి, ప్రేమ న్యాయం ఇవి రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి దేవుడు. అందుకోసమే మరి దేవుడు చనిపోవాల్సి వచ్చింది, ఆయన జడ్జి చేయాల్సి వచ్చింది. ఈ తీర్పు మన మీద రాకుండా మరి ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు మన పక్షంన తీసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకోసమే ఇక్కడ 11వ అధ్యాయం 2వ భాగంలో చూసినట్టయితే, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. దోషులు నిర్దోషులు అన్న మాటలు మనకు ఎక్కడ కనిపిస్తాయంటే కోర్టులో కనిపిస్తాయి. మామూలుగా అవి బయట ఎక్కడ కూడా మనం వాడం. దోషులు ఇక్కడ ఎవరు? మనం అందరం దోషులం. మన అందరం కూడా ఏం చేయబడ్డామంటే, నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా మన అందరం ఏం చేయబడ్డాం? నిర్దోషులుగా చేయబడ్డాం కదా. అనీతిమంతులైనటువంటి మన అందరం కూడా నీతిమంతులుగా చేయబడ్డాం. ఆయన నీతి మనకు ఆపాదించబడింది, మనం ఏం కూడా చేయలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచినాం. ఆ విశ్వాసం ద్వారా మన అందరం కూడా ఏం చేయబడ్డామంటే ఈరోజు నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకోసం ఒక మంచి మాట ఉంటుంది, ఒకసారి మనం తిప్పి చూసినట్టయితే రోమా పత్రికలో, పౌలు రోమాలోకి రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 5వ వచనం ఎవరైనా చదువుతారా? 4:5. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వారి విశ్వాసము నీతిగా ఎంచబడుతున్నది. ఏమి పని చేయలేదు, భక్తిహీనులమైనటువంటి మనం ఏం చేయబడ్డాం? నీతిమంతులుగా చేయబడ్డాం. ఎట్లా చేయబడ్డామంటే విశ్వాసం చేత మనం చేయబడ్డాం. ఈ ఉదయకాల సమయంలో మరి మనం దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి మనం అందరం కూడా ఈ రెండు విషయాలను జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు. రెండవది మరి ఆయన పాపానికి మరి ఆయన తీర్పు తీర్చేశాడు యేసుక్రీస్తు వారు. దాన్ని బట్టి మనం అందరం కూడా ఏం చేయబడ్డామంటే, దోషులుగా ఉన్నటువంటి మన అందరం కూడా నిర్దోషులుగా చేయబడ్డాం. దేవుడు ఎంతో మన కొరకు వేదనను అనుభవించినాడు. ఆయన ప్రియ కుమారుడిని కూడా ఇవ్వడానికి తను వెన్ను తీయలేదు. సో ఈ రెండు విషయాలను బట్టి మనం ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధిద్దాం.